మీకు హనుమంతుడు ఎలా జన్మించాడు తెలుసా? పూర్వం అంజన అనే దేవకన్య తపస్సులో ఉన్న ఒక మహర్షిని చూసి ఎగతాళి చేసినందుకు వానర రూపం పొందేలా శాపానికి గురైంది. శివుని అంశతో ఒక కుమారుడు జన్మించినప్పుడే ఆమెకు శాపవిముక్తి కలుగుతుందని ఆ మహర్షి చెబుతాడు. శాపవిముక్తి కోసం అంజన వాయుదేవుని సహాయంతో పరమశివుని గురించి కఠోర తపస్సు చేస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెకు పుత్రసంతానాన్ని ప్రసాదిస్తానని వరమిస్తాడు. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు చేసిన యాగప్రసాదాన్ని పాయసం శివుని ఆజ్ఞ మేరకు వాయుదేవుడు ఒక పక్షి ద్వారా అంజన వద్దకు చేరుస్తాడు. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన అంజన గర్భవతి అవుతుంది. అంజనాదేవికి కేసరి పుత్రుడిగా శివుని అంశతో మహాబలశాలి అయిన హనుమంతుడు జన్మిస్తాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడం వల్ల ఆయన్ని పవనపుత్రుడు అని కూడా పిలుస్తారు. మీకు హనుమంతుడు అంటే ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.